మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సీఎం చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవంలో పాల్గొనున్నారు. ప్రభుత్వం తరఫున వాసవిమాతకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఎడవలిలో ఫిబ్రవరి 1న లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలిపారు. 25 ఎకరాల్లో 6 కోట్లతో పనులు చేపట్టి చర్మకారులకు జీవనోపాధి కల్పిస్తామన్నారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1 నుంచి 3 రోజుల పాటు నెల్లూరులో జరగనున్నాయి. సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా రాజమహేంద్రవరంలో పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కర్నూలు నగరపాలక సంస్థ బడ్జెట్ను ఆమోదించింది. సుమారు 201 కోట్లు ఆదాయం ఉండగా 153 కోట్లు ఖర్చులు చూపింది. 48 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నట్టు మేయర్ బివై రామయ్య తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో పోటీ పెట్టాలా వద్దా అనేది జగనే నిర్ణయిస్తారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. డిప్యూటీ మేయర్ ఎన్నికపై జిల్లా పార్టీ నేతలతో చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరి డిపో రోడ్డు సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద సిలిండర్ లీక్ అయింది. యజమాని దానిని బయటపెట్టడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ లీకేజీని వెంటనే అరికట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా పెడన బైపాస్ వద్ద బైకులను లారీ ఢీకొట్టింది. బంటుమిల్లి మండలం అర్తమూరు హర్జనవాడకు చెందిన విజయ్, శాంతిరాజు మృతి చెందారు. అజయ్ పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు పెయింటింగ్ పని కోసం మచిలీపట్నం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా మాచర్లలోని యాపిల్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి మండలం లోయపల్లికి చెందిన రాజశేఖర్ హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. ఘటన తర్వాత పాఠశాల యాజమాన్యం పరారీలో ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలో భూ రీసర్వేను కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. సమస్యలు లేని రెవెన్యూ రికార్డులు తయారు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 360 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.